నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఫిర్యాదు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎన్నికల్లో ఎంపీ కె కేశవరావు చట్టాన్ని ఉల్లంఘించి ఓటు వేశారని ఆరోపణ నెల్లూరు జిల్లాలో సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సత్తుపల్లిలో టీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరు అవ్వకూడదని ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ తీర్మానం ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పై చులకన భావం చూపుతున్నారంటూ ఆవేదన ఇక వార్తల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని పలు గ్రామాలలో నూతన సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 75 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు మరియు సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు రూపాయలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు ఇస్తాను మీకు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు బుచ్చిరెడ్డిపాళెం మండలం కోవూరు మండలం కొడవలూరు మండలం విడవలూరు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పెన్షన్స్ విషయంలో 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు చేస్తాం పెన్షన్లన్నీ కూడా వాలంటీర్ల వ్యవస్థ పెట్టి వాళ్ళ చేతనే ఇంటికి పంపించే విధంగా చేస్తామని చెప్పి ఈ రోజు నుంచే ఆ ప్రక్రియ ప్రారంభమైంది మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉదయం 4:30 నుంచి ఏకోజామున 4:30 నుంచే అధికారులందరూ వాలంటీర్స్ అందరూ కూడా గ్రామాల్లో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఉగాది నాటికి కూడా మనం హౌస్ సైట్స్ ఇవ్వబోతా ఉన్నాం ఇళ్ళు మనం ప్రారంభించబోతా ఉన్నాం రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు దాదాపు మన నియోజకవర్గంలో 20 కేంద్రాలు శాంక్షన్ అయినాయి దాంట్లో కొడవలూరు మండలంలో ఒక 5 శాంక్షన్ అయినాయి వాటిల్లో గండవరం ఎల్లాయిపాళెం తలమంచి గుండాలమ్మపాళెం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఎంపీ కె కేశవరావు చట్టాన్ని ఉల్లంఘించి ఓటు వేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు కేకే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు ఢిల్లీ పర్యటన సందర్భంగా లక్ష్మణ్ నేతృత్వంలో శనివారం కొందరు బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు కలిశారు కాగా మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లక్ష్మణ్ నివేదిక అందించారు అనంతరం కేంద్ర మంత్రి గడ్కర్ని కలిసి జాతీయ రహదారి 44 బోయిన్పల్లి మేడ్చల్ రోడ్డును 6 లైన్లకు విస్తరించాలని కోరారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ గుర్తింపు కార్డు పొందిన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు సత్తుపల్లి మున్సిపాలిటీలో కొత్తగా ఎన్నికైన పాలకవర్గం చులకన భావం చూపిస్తున్నారని పలు విషయాల్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను అవమానపరుస్తున్నారని సత్తుపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు సంబంధించి ఏ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ హాజరు అవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు బహిష్కరిద్దాం అధికార పార్టీ కార్యక్రమాలను బహిష్కరిద్దాం అధికార పార్టీ కార్యక్రమాలను బహిష్కరిద్దాం అధికార పార్టీ కార్యక్రమాలను అధికార పార్టీ కార్యక్రమాలను అధికార పార్టీ కార్యక్రమాలను అన్ని చేదు పెట్టకూడదు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
ర్యాలీ కూడా చేస్తాం. సార్ వాళ్ళని కూడా సహకరించమని చెప్పండి. లెఫ్ట్ ఒకటే కాదు, లెఫ్ట్ తో పాటు సహాయ నిరాకరణ. ఇప్పుడు నేను వెళ్ళానుకో, నేను ఎక్కడికి ఐటమ్ కల్లా ఎవడో పెట్టడం నాకు తెలుసుకొని వాళ్ళు పని చేయడం నాకు పెట్టడం అంతే. అన్ని పని చేయడమే ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు. పెద్దాంబర్పేట మున్సిపాలిటీ కుట్లూరు 21 వార్డు కౌన్సిలర్ ఓరుగంటి సుజాత కిషన్ గౌడ్ కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చామ రామరెడ్డి, పెద్దాంబర్పేట వైస్ చైర్మన్ చామ సంపూర్ణ, విజయశేఖర్ రెడ్డి మరియు పలువురు కౌన్సిలర్లు కాలనీవాసులు పాల్గొన్నారు. మన 21వ వార్డు అయిన వింటున్నాం. మీకు తప్పకుండా మేము సహకరించి మీ పనులన్నీ చేసుకుంటామండి. ఇలా నన్ను గెలిపించినందుకు మీకు అందరికీ నమస్కారం. నేను అన్ని పనులు చేపిస్తాను. ఇదందరూ ఎన్ని అంటుందో ఎన్ని ఇంటుందో నేను అన్నీ చేపిస్తాను. మీ ఇంట్లో కొంచెం తిరిగి నేను గెలిచినాన్ని నేను గొప్ప చెప్పుకోను. మీకు అందరికీ నేను అండగా ఉంటాను. ఈ వార్డు చూసుకుంటే మా వార్డులో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. సో పెద్దలకి విజయన్న గారికి, రామరెడ్డి అన్న గారికి, వైస్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఒకటే వార్డు మీద కాకుండా ప్రతి వార్డులో ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. ఫస్ట్ వార్డు నాదే ఉంది కాబట్టి నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. సమస్యలు అనేది ప్రతి దగ్గర కామన్ ఉన్నాయి. దోమల సమస్యలు కానీ, మూసి సమస్యలు కానీ, డ్రైనేజ్ కానీ అన్ని సమస్యలు కామన్గా ఉన్నాయి. పబ్లిక్ మనం ఓటేశారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిపించాలి అనే కాన్సెప్ట్తో మనం ఉన్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా నెరవేర్చాలి. పెద్దగా చెప్పేది ఏం లేదు, ప్రతిదీ మీకు ఆల్రెడీ తెలిసే, అందరు మీకు చెప్పేటివే. సేమ్ సమస్యలు ఉన్నాయి కాబట్టి, సేమ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని కలిసికట్టుగా చేసుకోవాలని చిన్న కోరిక అంతే. థ్యాంక్ యూ అండి. కౌన్సిలర్ సుజాత అమ్మ గారు ఇక్కడ సభను ఉద్దేశించి ఇక్కడ గౌరవనీయులు పెద్దలు అందరూ, నా తోటి పెద్దలు ఇక్కడికి వచ్చి మీ అందరూ కాలనీవాసులు ఈ సభను దిగ్విజయంగా అందరూ వచ్చి మీ సమస్యలు చెప్పినందుకు నేను కూడా ఖచ్చితంగా మీద వివరణ ఇస్తున్నా. ఈ 40 ఫీట్ల రోడ్డు అంతకుముందుకే శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ అనేది గతంలోనే అంతకుముందు వేరే కౌన్సిలర్లు ఉన్న మన ఊర్లో ఇబ్బంది ఉంది కాబట్టి అనే ఆ రోజు ఒక 25 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ కాంపౌండ్ వాల్ పెట్టడం జరిగింది. ఆ కాంపౌండ్ వాల్ను ఒక 50% ఇండ్ల వరకు అయింది. డ్రైనేజ్ కూడా ఏ లైన్ ఆ లైన్ వచ్చి కింద అక్కడ ఆగడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి అవుట్లెట్గా అక్కడ మెయిన్ మోస్ట్లీ ఒక 2 monthsలో వర్క్ స్టార్ట్ చేస్తాం. అది మీరు దాని గురించి ఇబ్బంది పడవలసిన పని కూడా లేదు. నెక్స్ట్ కృష్ణా వాటర్ సమస్య ఉంది. ఎవరు మెయింటైన్ చేస్తారో సరే, లీటర్కి ఒక 10 లీటర్స్ కింద అని చెప్పి ఎవరన్నా మీరు ముందుకు వచ్చి మీరే మెయింటైన్ చేస్తుంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి మీ ఆధ్వర్యంలో ఒకరికి ఇచ్చి కాలనీలో మీకే అప్పచెప్పే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఇస్తాం. దాన్ని టెండర్లు ఇవ్వడం జరిగింది. మిగతా సమస్యల మీద కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి సుజాత కిషన్ గౌడ్ గారు మరియు వేదిక మీద అలంకరించినటువంటి మన అంబర్పేట వైస్ చైర్మన్ సంపూర్ణారెడ్డి గారు, జోర్కా గీతా శ్రీరాములు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇది సన్మాన సభ అని చెప్పిండ్రు, బట్ సన్మాన సభ కాదు, ఇది మన కాలనీ సమస్యల మీద రివ్యూ సభ అని చెప్పి నేను అనుకుంటున్నాను. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ ఇక్కడ మమ్మల్ని సన్మానానికి ఆహ్వానించారు. ఇక్కడ ఎంతో పవర్ పని చేయట్లేనట్టుంది.
ఎందుకంటే అందరం మనం పవర్ఫుల్ మనుషులం అని చెప్పి పవర్ పని చేయట్లేదేమో తెలియదు. అదే పవర్తో నేను ఇక్కడ వెళ్ళాను. ముఖ్య కారణం గతంలో కూడా కౌన్సిలర్ని అక్కడ నా వార్డు 20 వార్డులలో ఎవ్వరూ అంత డెవలప్మెంట్ చేయలేదు. అదే డెవలప్మెంట్ మేము చాలా బాగా చేసాము. 20 వార్డులలో మీకు ఎవరికైనా అవగాహన ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ చూసుకోండి. 14వ వార్డులో ఉన్నంత డెవలప్మెంట్ ఎక్కడ లేదు. అదే డెవలప్మెంట్ కాన్సెప్ట్తో మళ్ళీ మేము ఎలక్షన్లకు ముందు నించున్నాము. అదే కాన్సెప్ట్లో మేము నుంచున్నాము. సుజాతమ్మ గారిని కూడా నించోబెట్టాము. తనకు కూడా నేను లాస్ట్ టైం ఎలా కౌన్సిలర్గా ఉండి ఎలా డెవలప్మెంట్ చేశానో అదే డెవలప్మెంట్తో తనను కూడా చేయిస్తాను. ఒక కౌన్సిలర్. కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో స్క్వైరో సర్కిల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్న బాలక్ భీమ్ భానో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీనవంక ఎంపీపీ రేణుక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓకే ఉందా? లైటింగ్ ఓకే ఉందా? వస్తుందా? మళ్ళీ అక్కడ మండలం ప్రెస్కి ఇస్తాం. నిర్మల్ జిల్లా మూతోల్ నియోజకవర్గ కేంద్రంలో నయాబదిలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ని పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ స్థానిక నయాబదిలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ నిధులతో షెల్టర్ను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 1700 వరకు జనాభా ఉంది. ఆల్మోస్ట్ ఒక గ్రామం కిందకే లెక్క నయాబాది. కాబట్టి వీళ్ళకి అవసరం దృష్టిలో పెట్టుకుని కాలేజ్ కూడా ఉంది మన పక్కనే, జూనియర్ కాలేజ్. దాని తెలుగు మీడియం, ఉర్దూ మీడియం అంటే ఆల్మోస్ట్ 400 చిల్లర మనకు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు దాంట్లో. సో కాబట్టి వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ నుంచి అక్కడ నడుచుకుంటూ పోవాలి వాళ్ళు బస్ స్టాండ్ వరకు, లేదంటే పురుషుల వరకు నడుచుకుంటూ పోవాలి. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి మీకు తెలుసు ఎలా ఉంటుంది దూరం పోతే అమ్మాయిలు అనేది. ఇక మళ్ళీ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు ఒక ప్లేస్ అంటూ ఉంటే అక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగినది. దీన్ని కూడా వీళ్ళందరూ వచ్చి మనం సహకరించడం కానీ వాళ్ళ తరఫున సార్ కూడా డిపో మేనేజర్ సార్ కూడా తన వంతు హెల్ప్ నేను చేస్తానని చెప్పారు. సో దానికి కృతజ్ఞతలు సార్ మీరు వచ్చినందుకు గాను, తర్వాత మీరు మాట ఇచ్చినందుకు గాను. సో మీరందరూ కూడా ఈ బస్ స్టాండ్ మంచిగా ఉపయోగించుకొని ఆర్టీసీకి హెల్ప్ చేస్తారని. అదేవిధంగా మన బస్ స్టాండ్ కూడా మన ఏజాబాయ్ చెప్పారు కదా, సో అక్కడ పెట్రోల్ బంక్ ప్రపోజల్ నడుస్తూ ఉంది. ఆ పెట్రోల్ బంక్ అయితే కనుక బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ వాళ్ళు కట్టిస్తారు. సో అందుకని అది ఆగడం జరిగింది. లేకపోతే మనం కూడా రిపేర్ చేద్దామని అనుకున్నాము. చూద్దాం మరి రిపేర్ చేద్దాం వద్దాం. सर्वे करा है उसके लिए देखेंगे, अच्छे करने के लिए कोशिश करते हैं. अभी अपन भी कांटे पूरा निकाल दिए, लेवल कर दिए, मुरम भी डाल दिए, अच्छा LED लाइट्स भी लगा दिए, अभी फैन भी लगाना है, टीवी भी लगा दिए ऑलरेडी. करेंगे अपने जितना ऊपर से उतना कोशिश करेंगे अपन भी. पब्लिक भी सपोर्ट देना. आर्टिस्ट में लासेस में आपको भी पता है, तो इसलिए अपन कुछ भी फोर्स नहीं करें. जो भी है अपने तरफ से लगाते हैं, उनका तरफ से उनको जो हो सकता है उनको रहता है. నయాబాదిలో బస్ షెల్టర్ నిర్మాణం సర్పంచ్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి డిపో మేనేజర్ పైసా గారు ఇచ్చేసి మరి బస్ షెల్టర్ను ప్రారంభించడం జరిగింది. దీంతో సంతోషదాయకమైన విషయం. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం మరి నయాబాది వాసులు మరి ఫేస్ చేస్తున్నారు. మరి దీనికి మా రాజేంద్ర సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకొరకే రాజేంద్ర సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నయాబాది గ్రామంలో నయాబాది కాలనీలో కొత్త బస్ షెల్టర్ను మనం కొత్తగా ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అట్టి కార్యక్రమంలో మూతోల్ గ్రామ సర్పంచ్ రాజేందర్ మరియు ఈరోజు ఉమేష్ ఎంపీటీసీ గారు మరియు పెద్ద గ్రామస్తులు అందరూ కలిసి ఈ షెల్టర్ను ఏ విధంగా అయితే ఎంత అవసరం ఉందో అదేవిధంగా ఆ షెల్టర్ను కూడా ఇక్కడ డిపో మేనేజర్ గారు కూడా వచ్చి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అట్టి కార్యక్రమంలో డిపో మేనేజర్ గారితో కూడా మేము గ్రామ ప్రజలందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు బైన్సా నుంచి వచ్చే బస్సులో కూడా ఆపడానికి ఏమి అభ్యంతరం లేదు అని చెప్పారు. కానీ మనకు నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను కొద్దిగా సమస్య వస్తుందని ఆయన అన్నారు. కానీ ఆ సమస్యను కూడా ఆయన
నిజామాబాద్ డిపో మేనేజర్ గారికి తీసుకుపోయి ఆ దృష్టికి తీసుకుపోయి అది కూడా పరిష్కారం చేస్తారని అన్నారు. ఏదైతే మనకు నయాబాదీలో చౌరస్తా వరకు అంబేద్కర్ చౌరస్తా వరకు అదే సేమ్ టికెట్ పైన రావడం జరుగుతుంది. కానీ ఇంత లోపలనే కొద్దిగా బస్సు స్టేజ్ చేంజ్ అవుతుందని అని అన్నారు. కానీ అతను కూడా డిపో మేనేజర్ తోటి మాట్లాడి పూర్తి విధంగా మనకు ఈ నయాబాదీలో కూడా రిక్వెస్ట్ స్టాప్ చెప్పి ఆపిస్తారని వాళ్ళు కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నందుకు మా గ్రామ ప్రజలు కానీ మరియు సర్పంచ్ కానీ మరియు గ్రామస్తులందరికీ నయాబాదీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. వాళ్ళకు కూడా సెలవు తీసుకుంటున్నారు. ग्राम पंचायत उधर में बस स्टैंड का इनाग्रेशन हुआ है और ये नयाबादी में पहला बड़ा कारनामा का सरपंच राजेंद्र की तरफ से हुआ है। ये नयाबादी के आवाम के लिए बहुत खुशखबरी है, खुशी भी है। तो मुदौल सरपंच यहाँ पर एक शटर बस स्टॉप का डालकर एक ऐसी मिसाल कायम किया। మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల తీగలవేణి కాంగ్రెస్ ఎంపీటీసీ వేం వాసుదేవరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో మండలంలో సమావేశం ఏర్పాటు చేసి మండల ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవికి నేను రుణపడి ఉంటానని, ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల నిధుల గురించి ప్రభుత్వంతో పోరాడతానని హామీ ఇచ్చారు. ఒక నియామక పత్రం ఉమ్మడి 6 జిల్లాలకు సంబంధించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, జనగామ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, వరంగల్ అర్బన్ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లా సంబంధించిన సుమారు ఒక 700 ఎంపీటీసీలకు సంబంధించిన ఒక పూర్తి బాధ్యతను రాష్ట్ర నాయకత్వం నా మీద పెట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎంపీటీసీల అధ్యక్షునిగా ఎన్నుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామ పంచాయతీలో ఇటీవల ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించే నిమిత్తం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒకరోజు పర్యటన నిమిత్తం ఇవాళ హైదరాబాద్కు వచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రామ్నాథ్ కోవింద్ దంపతులకు తెలంగాణ గవర్నర్ తమిళసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు. కాగా 2 ఏళ్ల క్రితం రామ్నాథ్ కోవింద్ ఈ ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సమత హత్యాచారం కేసులో 3 దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దోషులు షేక్ బాబు, షాబుద్దీన్, ముగ్దుమ్ అప్పీల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించనున్నారు. మరోవైపు దోషులకు కోర్టు విధించిన 26,000 రూపాయల జరిమానాను నిన్న వారి కుటుంబ సభ్యులు చెల్లించారు. వారు రేపు ఉదయం హైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు సమాచారం. సమత అత్యాచారం హత్య కేసులో షేక్ బాబు, షాబుద్దీన్, షేక్ ముగ్దుమ్మి ఇప్పటికే ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. గత ఏడాది నవంబర్ 21న కొమరం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ శివార్లో సమత అత్యాచారం హత్య జరిగింది. గ్రామంలో బెలూన్లు అమ్ముకునే ఆమెపై 3 మృగాలు ఈ దారుణానికి పాల్పడ్డారు. భాషంతో ఒకటేనా ఇంకా పాత్ర చాలా కఠినంగా శిక్షించాలని నిన్నటి వరకు కఠినంగా ఇప్పటికే చాలా కారణాలు
కేవలం యావజ్జీవ కారాగార శిక్షలు యావజ్జీవ శిక్షలు మాత్రమే పడ్డాయి. అన్నది మాత్రం ఒక ఉత్కంఠంగా న్యాయస్థానం ప్రజలకు నమ్మకం ఉంది, ప్రజలకు కూడా ఆత్మవిశ్వాసం ఉంది. న్యాయస్థానము తీర్పు సరైన తీర్పు ఇచ్చింది, మాకు చాలా సంతోషం తీర్పు ఇచ్చింది కోర్టు. ముందు అందరికి కామన్ గా చెప్తారు, మళ్ళీ ఎవరన్నా కావాలన్నా వేరే అడగండి. ఒక్క నిమిషం ఫ్యాక్ట్ చెప్తారు. ఏం చేస్తున్నావు? దానికాను ముఖ్యంగా గౌరవ కోర్టు ప్రాసిక్యూషన్ వాదనను మన్నించి ఇది రియలిస్ట్ తీసుకొని దీంట్లో మరణదండ విధించాలని చెప్పి మేము చాలా రోజులుగా కోరడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కోర్టు వారు సెక్షన్ 302 రెడ్ విత్ 34 అదే మాదిరిగా సెక్షన్ 3, 2, 5 SC ST PO యాక్ట్ కింద ముగ్గురికి కూడా మరణదండన విధిస్తూ తీర్పు వెలువరించారు. మరి అదే మాదిరిగా అంతేకాకుండా వాళ్ళని టిల్ డెత్ ఆఫ్టర్ కన్ఫర్మేషన్ ఆఫ్ హైకోర్టు అని చెప్పారు. మరి గ్యాంగ్ రేపులో 376D రెడ్ విత్ 34 IPC కింద మళ్ళీ SC ST యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టడం వల్ల వాళ్ళకి అదనంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ మరియు ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున ఫైన్ వేయడం జరిగింది. అంతేకాకుండా 404 IPC కింద దిశ కేసులో నిందితుడు చెన్నకేశవుల భార్యను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిశారు. చెన్నకేశవుల్ని 16 ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుంది. ఇప్పుడు 17 ఏళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్ చేశారు. దిశ హత్యాచార ఘటన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలుగురి దోషిని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం విదితమే. అయితే ఈ ఘటనపై ఇటీవలే రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానంటూ ప్రకటన చేశారు. తాజాగా ఆయన ఆదివారం దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవుల భార్య రేణుకను కలిశారు. దీనిపై ఆయన తన ట్విట్టర్లో ఖాతాలో పోస్టు పెట్టారు. దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవుల భార్య రేణుకను కలిశానన్నారు. చెన్నకేశవుల్ని 16 ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని, ఇప్పుడు 17 ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్ చేశారు. చెన్నకేశవులు దిశతో పాటు రేణుకను కూడా బాధితురాలి చేశాడని వర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. చెన్నకేశవులు చేసిన వెధవ పనికి ఇప్పుడు భార్యతో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు.
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను సోమవారం నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కేంద్రం పంపిన కరోనా కిట్లతో శాంపిల్ టెస్ట్ నిర్వహించినట్లు వెల్లడించారు. శనివారం కరోనా వైరస్ లక్షణాలతో కొత్తగా 3 ఆసుపత్రిలో చేరారన్నారు. ఇప్పటి వరకు కరోనా లక్షణాలతో 18 మంది రాగా వారిలో 11 మందికి ఆ ఇన్ఫెక్షన్ సోకలేదని తేలిందన్నారు. మరో 7 సంబంధించిన పరీక్షా ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఈటల వెల్లడించారు. అలాగే వైరస్ సోకినప్పుడు ఉపయోగించే మందులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు కరోనా గురించి అనవసర భయాందోళనలు చెందవద్దని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. కాగా చైనా నుంచి వచ్చిన 32 మందిలో 4 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వీరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదన్నారు. మరోవైపు నల్లగుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో కరోనా కేసుల కోసం 40 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. కాగా శనివారం ఆసుపత్రిలో మరో 2 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇటీవల చైనా నుంచి వచ్చిన చందానగర్కి చెందిన వ్యక్తి, కార్మన్ఘట్కు చెందిన వ్యక్తి జలుబు దగ్గుతో ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు వారిని పరీక్షించి ఐసోలేషన్ వార్డులో పరిశీలనలో ఉంచారు. కాగా కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు వైద్యం చేసే సమయంలో వాడే దుస్తులపై వైద్యులు, నర్సులకు గాంధీ ఆసుపత్రి పల్లల్ మాజీ హెచ్ఓడి కృష్ణమూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, ప్రభు కిరణ్, మైక్రోబయాలజీ విభాగం డాక్టర్ చరణ్, డాక్టర్ అర్జున పాల్గొన్నారు. నార్మల్ డెలివరీ అయినప్పటికీ, సిజేరియన్ సెక్షన్ అయినప్పటికీ కూడా కొంతమంది అంటే నోటికో కొట్టుకో ఒకరికి బ్లీడింగ్ అది ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ అమ్మాయికి బ్లీడింగ్ అయింది, ట్రీట్మెంట్ అది ఇచ్చాము, రికవరీ అయిపోయింది. కానీ ఆ తర్వాత కూడా మరి ఆ బ్లీడింగ్ వల్ల ఏమో ఆమెకి కొంచెం బాగా ఇదైంది, సీరియస్ అయింది. నిన్న ఉదయం 9:30-10 గంటల టైంలో ప్రాంతంలో హాస్పిటల్ తీసుకురావడం అయింది. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత డెలివరీ అవుతుందని చెప్పారు. 2-3 రోజుల తర్వాత డెలివరీ అవుతుందని చెప్పి ఏం చేశారంటే ఇవాళ ఉదయం 9 గంటలకు ఫోన్ చేసి మాకు ఇంటికాడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేమైతే లేము, వాళ్ళ ఆయన, వాళ్ళ అత్తగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. చెప్పి 2-3 రోజుల్లో డెలివరీ అవుతున్నారు. ఉదయం 10 గంటలకు ఆపరేషన్ చేస్తారు. పెద్ద ఆపరేషన్ చేసి జనరల్ వార్డు షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసినట్టు కూడా బ్లీడింగ్ ఎక్కువ తడిసిపోతుందని చెప్పారు. తడిసిపోతున్న కనీసం ట్యాబ్లెట్స్ తప్ప 2 వాళ్ళు లేరు. 2 వాళ్ళు లేకపోతే మేము 12:30-1 గంట ప్రాంతంలో వచ్చాం ఇక్కడికి. ఇలా రావడం అయితే మేము వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ అలాగైపోతుంది. ఆ ట్యాబ్లెట్స్ చెప్తే మాకు తెలుసా మీకు తెలుసా అని చెప్పారు. ఇంకా ఊపిరి ఉంది తీసుకెళ్ళిపోండి అనేసి దాని మీద బెడ్ మీద వేసినారు. బెడ్ మీద దాన్ని తీసి ఉంటుంది కదా ఇది ఏడుదంటారు, అది మాది ఇంటి పాలెం. ఆ పిల్ల మేనత్తనే సంథింగ్ అయినా మా తమ్ముడు కూతురు కోడూరు నుంచి నిన్న ఉదయం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాతను డెలివరీ నార్మల్ డెలివరీ అవుతుంది అని పట్టించుకోకుండా ఆపరేషన్ చేయలేదు. వెంటనే ఆపరేషన్ చేసిస్తే బతుకునేమో, వెంటనే ఆపరేషన్ చేయలేదు. నార్మల్ డెలివరీ అవుతుంది అని అలాగే ఆపి ఈవేళ 10 గంటలకు ఆపరేషన్ చేసి 10-20 నిమిషాలకి 10-20 నిమిషాలు డాక్టర్ల ఊళ్ళు లేక ఆపరేషన్ చేయలేదు. 10-20 నిమిషాలకు బయటికి 15 నిమిషాలకు తీసుకొచ్చినారు. బయటికి తీసుకొచ్చిన వాళ్ళు పిల్లకి బ్లీడింగ్ ఎక్కువ అయిపోయింది. బ్లీడింగ్ ఎక్కువ అయిపోయినప్పుడు పిల్లని ఎక్కడ ఐసీలో వేయలేదు, జనరల్ వార్డులో వేసినారు. 10 మందిలో వడసేసి పిల్లని పట్టించుకోకుండా ఏ డాక్టర్ రాలేదు. టాబ్లెట్స్ వచ్చి అమ్మ బాబోయ్ ఎంత బ్లీడింగ్ పోయింది పిల్లకి, అమ్మ బాబోయ్ ఎంత బ్లీడింగ్ పోయింది పిల్లకని 4 సార్లు అన్నది. అంటే నీకు తెలిసినా నాకు తెలిసినా, నీకు తెలిసినా నాకు తెలిసినా, నీకు తెలిసినా నాకు తెలిసినా నా డాక్టర్ అమ్మ లోపల పట్టించుకున్నప్పుడు బ్లడ్ ఏమన్నా ఎక్కించారు? బ్లడ్ ఎక్కించారండి. బ్లడ్ ఎక్కుతూ ఉండగానే ఆ అమ్మాయికి బాగా ఆయాసం అది వచ్చింది. వచ్చిన దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మరి కాపాడుకోవడానికి అవకాశం లేదు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఫిర్యాదు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఎన్నికల్లో ఎంపీ కె కేశవరావు చట్టాన్ని ఉల్లంఘించి ఓటు వేశారని ఆరోపణ. నెల్లూరు జిల్లాలో సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. సత్తుపల్లిలో టీఆర్ఎస్ కార్యక్రమాలకు హాజరు అవ్వకూడదని ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ తీర్మానం. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పై చులకన భావం చూపుతున్నారంటూ ఆవేదన. సమగ్ర సమాచార శ్రవంతిగా చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.